ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సంబంధించినటువంటి మత్స్యకారుల సహకార సొసైటీకి సంబంధించినటువంటి సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి నాగేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా వారి యొక్క సమస్యల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందనేసి తెలియజేయడానికి మాత్రమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి, మరి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య గారికి, మరి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు పెనుగొండ శాసనసభ్యులు శంకరనారాయణ గారికి, మంగమ్మక్క గారికి, మరి వివిధ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేదవాడి అభివృద్ధి కోసం రాజకీయం చేసేటటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం రాజకీయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండు అంశాలకి తేడా గమనించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల యొక్క అభివృద్ధిని కాదించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి 2024లో మనం అందరం కలిసి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా రాజకీయ రంగంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక సామాజిక న్యాయాన్ని ఒక పేపర్లకో టీవీలకో పరిమితమైనటువంటి ఒక నినాదాన్ని ఈరోజు ఒక విధానంగా మార్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనకు మంచి చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరింత మంచి చేసుకునే అవకాశం మనకందరికీ కలగాలంటే వచ్చేటటువంటి 2024లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనం అందరిపైన ఉందని తెలియజేస్తూ, ఇటువంటి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తర్వాత బీజేపీ పార్టీ, అన్ని పార్టీల యొక్క తన స్వలాభం కోసం ఈ రాష్ట్రంలో కుతంత్రాలు బీసీల పేరుతోనో, ఎస్సీల పేరుతోనో, మైనార్టీల పేరుతోనో, లేదంటే మతాల పేరుతోనో రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే వచ్చేటటువంటి 40 రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ సమాజంలో ఉన్నటువంటి కింది స్థాయి వర్గాలు ఏదైతే అభివృద్ధి ఫలాలను అనుభవించేటటువంటి, ఏదైతే అభివృద్ధికి గతంలో దూరంగా ఉండి ఇప్పుడిప్పుడే మన బతుకులు మార్చుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏకదాటపైన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని, ఈ సందర్భాన్ని, ఇటువంటి మీటింగ్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం, మరి అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన మత్స్యకారులకు అందిస్తున్నటువంటి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మన కృతజ్ఞతగా మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయాలే. మరి గతంలో 2014 నుంచి 2019 వరకు మరి దాదాపు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేనంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోస్తా తీరం 975 కిలోమీటర్లు దాదాపు కోస్తా తీర ప్రాంతం ఉండడం, సముద్ర తీర ప్రాంతం ఉండడం, మరి ఈ ప్రాంతంలో చేపలు పట్టే వాళ్ళే కాకుండా మరి చేపల మరి ఉత్పాదకాలైనటువంటి ఉప ఉత్పత్తులైనటువంటి మరి ఫ్రాన్స్ కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, మిగిలిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి చేపల పెంపకము, మరి వాటిని వేటాడే విషయంలో మరి పనిచేస్తున్నటువంటి, వాటి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నిటిని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన హక్కున చేర్చుకొని, మరి ఏదైతే హాలిడే టైం ఉందో, అంటే చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వీలు కాదో, తుఫాన్ల సమయం ఉందో ఆ సమయానికి సంబంధించి మరి మత్స్యకార భరోసా ద్వారా మత్స్యకార వృత్తి మీద ఆధారపడినటువంటి ఎవరైతే బీసీ సామాజిక వర్గాలు ఉన్నారో వాళ్ళకి రాయితీ కల్పించే కార్యక్రమం. అలాగే డీజిల్ను వాళ్ళు ఉపయోగించే బోట్లు ఏవైతే ఉన్నాయో, మిషన్ బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డీజిల్ కూడా రాయితీ కల్పించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఏదైతే అందిస్తున్నటువంటి ప్రోత్సాహం ఏదైతే ఉందో ఆ ప్రోత్సాహాల పట్ల ఈరోజు మత్స్యకార వృత్తిపై ఆధారపడిన వర్గాల వారందరూ కూడా మరి తమ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మరి భవిష్యత్తులో కూడా తప్పకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం
మత్స్యకార వృత్తిపైన అంటే చేపల పెంపకం మరి వాటిని వేటాడే మరి వృత్తిపైన ఆధారపడినటువంటి ఏవైతే సామాజిక వర్గాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలందరికీ కూడా భవిష్యత్తులో కూడా మరింత అండగా ఉంటామని మరి ఇప్పటికే ఫిషింగ్ హార్బర్సు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 10కి పైగా ఫిషింగ్ హార్బర్సు ఏర్పాటు చేసి మరి ఫిషింగ్ హార్బర్స్ ద్వారా మత్స్యకార వృత్తిపైన ఆధారపడిన వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఈ కుల వృత్తులపైన ఆధారపడిన వాళ్ళందరికీ కూడా అండగా తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ సమావేశంలో ఏవైతే వారికి సంబంధించిన చిన్న చిన్న మరి విన్నపాలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పకోకుండా పరిష్కరిస్తామని సందర్భంగా హామీ కూడా ఇస్తున్నాం.